హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలోని హైదరాబాదులోని తన స్వగృహం అక్కడ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ నిర్వహించి నవనిర్మాణ దీక్ష కోసం ఏం చేస్తాను అంటే ప్రజల కోసం ఏమి భవిష్యత్ ప్రణాళిక రచించాను, ఏమి ఇంప్లిమెంట్ చేయబోతున్నాను, కార్యకర్తలకు ఎలా దిశానిర్దేశం చేయబోతున్నాను తెలంగాణలో అన్న విషయాన్ని ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. ఎంతసేపు ప్రతి మాట ఒక రివెంజు, ఒక ఏదో ఒక యుద్ధానికి సిద్ధమవుతున్నాం, వాళ్ళు ఇదన్నారు నేను ఇదంట, వాళ్ళు అది చేశారు నేను ఇది చేస్తా, వాళ్ళు ఇలా లడాయబడ్డారు నేను ఇలా కొట్లాటకెళ్తా అని చెప్పేసి ఇదే పంత. ఒకసారి మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ శైలే అంతండి. అంటే పూటకో మాట మాట్లాడడం, ఎవరి మీదైనా కోపాలు పెంచుకోవడం, ఆ కోపాలు పెంచుకొని వాళ్ళ కోసమే బతకడం. నేను చాలాసార్లు చెప్పాను, నరసింహ సినిమాలో రమ్యకృష్ణ గారి లాగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తూ ఉంటారంటే నేను ఎక్కడ తమాషకు నవ్వుకోవడానికో చెప్పలేదండి. ఒక మనిషి మనస్తత్వాన్ని ఇట్టే మనం పసిగట్టగలం. ఎంతసేపు నాకు వాళ్ళ మీద కక్ష, వీళ్ళ మీద కక్ష, వాళ్ళ కోసం రాజకీయాల్లోకి వచ్చాను, వీళ్ళ కోసం రాజకీయాల్లోకి వచ్చాను, వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి వచ్చాను, వీళ్ళ మీద పగ తీర్చుకోవడానికి వచ్చాను, ఇదే మాటలే తప్పితే ప్రజలకు సేవ చేద్దాం అన్న ధ్యాస ఎక్కడ ఉండదు మనిషికి. మేబీ వచ్చిన తర్వాత తప్పదు కాబట్టి ప్రజలకు సేవ చేస్తాడేమో, కానీ ఎంతసేపు కక్ష 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 అనే ధోరణిలోనే వెళ్తూ ఉంటారు. దానికి సంబంధించి నిన్న ఒక సోదరుడు నాకు ఒక ఆసక్తికర మెసేజ్ పంపించారు. ఇది ఫేస్బుక్లో కూడా ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఆ వ్యక్తి పేరు శ్యామ్ మోహన్. ఆయన ప్రొఫైల్లో ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని ఉంది. ఆయనకు ఒక ట్విట్టర్ కాదు, ఒక యూట్యూబ్ అకౌంట్ కూడా ఉంది. మీరు శ్యామ్ మోహన్ SHYAMMOHAN అని కొడితే మీరు చూస్తారు. అక్కడ ఒక ఫోటో కూడా పెట్టాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. నాకు తెలిసి వీరే శ్యామ్ మోహన్ అనుకుంటా, పవన్ కళ్యాణ్ గారు ఒక 20 ఏళ్ల క్రితం ఫోటో. దాని గురించే చదివి వినిపిస్తుంది చూడండి. చాలా ఆసక్తికరమైన విషయం చెప్పారు శ్యామ్ మోహన్ గారు. వారు క్లియర్గా ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు, నేను రాజకీయ వార్తల్ని కూడా నేను ఎక్కడ మాట్లాడనని కూడా చెప్పారు. సో వారు చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్తాను చూడండి. నాడు నేడు హాయిగా సినిమాలు చేసుకోకుండా మీరెందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు అని అడిగినప్పుడు, ఏది గతంలో పవన్ కళ్యాణ్ గారిని శ్యామ్ మోహన్ గారు ఇంటర్వ్యూ చేస్తూ అందులో భాగంగా ఆ ప్రశ్న అడిగినప్పుడు, చెగువేరా స్ఫూర్తితో అని మొదలుపెట్టి బడుగు బలహీన వర్గాలే నా ఊపిరి అంటూ తనను ఒకరు, కాంగ్రెస్ నాయకుడు కాదంట, తనను ఒకరు ఎంతగా వేధించింది ఆవేదనగా చెబుతూ, ఒక వ్యక్తి అతనిని ఎంతగా వేధించాడో, అంటే ఎవరిని, పవన్ కళ్యాణ్ని ఎంతగా వేధించాడో ఆవేదనగా చెబుతూ, పేరు ప్రఖ్యాతలున్న నాలాంటి హీరోకు అన్ని అవమానాలు జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటి, అందుకే పాలిటిక్స్లోకి వచ్చాను అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇది ప్రజారాజ్యం ఏర్పాటైన కాలంలో 21 అక్టోబర్ 2008లో, అంటే 18 ఏళ్ల క్రితం 21 అక్టోబర్ 2008లో జూబ్లీ హిల్స్ గీతా ఆర్ట్స్ ఆఫీస్లో సాయంత్రం మాకు దాదాపు గంటన్నర ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన ముఖ్యమైన పాయింట్. సో శ్యామ్ మోహన్ గారికి ఇతర జర్నలిస్టులకు 21 అక్టోబర్ 2008లో జూబ్లీ హిల్స్ గీతా ఆర్ట్స్ ఆఫీస్లో సాయంత్రం గంటన్నర సేపు ఇంటర్వ్యూ ఇచ్చారంట. అందులో ఒక నాయకుడు, కాంగ్రెస్ అతను కాదంట, వారిని ఎంతగా వేధించారో ఆవేదనతో చెప్పారంట పవన్ కళ్యాణ్ గారు. ఆ మర్నాడు సూర్య పత్రికలో ఫుల్ పేజ్ ఇంటర్వ్యూ వచ్చింది. ఆయన PA ఫోన్ చేసి, సార్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఆయన చెప్పినట్లు రిపోర్ట్ చేశారు అని చెప్పాడు. సో పవన్ కళ్యాణ్ గారి PA శ్యామ్ మోహన్ గారికి ఫోన్ చేసి, సార్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో అదే మీరు రాశారు మీ పేపర్లో, చాలా సంతోషంగా ఉన్నారు సారు, చెప్పినట్టు రాసినందుకు అని చెప్పేసి థ్యాంక్స్ కూడా చెప్పారంట. ఆ తర్వాత ఒకసారి నన్ను సీనియర్ సంపాదకుడు శ్రీరామమూర్తి గారిని ఉదయం టీకి పిలిచి సామాజిక రాజకీయ విషయాలు అడిగి తెలుసుకున్నారు. సో తర్వాత శ్యామ్ మోహన్ గారిని, శ్రీరామమూర్తి గారిని ఉదయం టీకి పిలిచి సామాజిక రాజకీయ విషయాలు అడిగి తెలుసుకున్నారంట. సంతోషం, అది చెరగని చరిత్ర. ఓకే, ఈరోజు ప్రెస్ మీట్లో తనెందుకు రాజకీయాల్లోకి వచ్చింది చెబుతూ దివంగత వైఎస్ గారి పేరు చెప్పడం విచిత్రంగా ఉంది. జర్నలిస్టుగా డాక్యుమెంట్ చేసిన వాస్తవాన్ని చెప్పడం నా విధి కాబట్టి ఇదంతా. సో ప్రెస్ మీట్లో రాజశేఖర రెడ్డి గారి వల్లే నేను రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పడం విచిత్రంగా ఉందని చెప్పేసి సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్ మోహన్ గారు చెప్పారు. ఆయన బ్రాకెట్లో ఇంకొక మాట కూడా అన్నారండి, పొలిటికల్ పోస్టులు మా విధానం కాదు, కానీ తెలిసిన చరిత్రను చెప్పాలి కదా. సో ఎక్కడా వారు కాంట్రవర్సీ కోసమో, వారు దీనివల్ల మైలేజ్ కోసమో శ్యామ్ మోహన్ గారు ట్రై చేయట్లేదు. పొలిటికల్ పోస్టులు మా విధానం కాదు, కానీ తెలిసిన చరిత్రను చెప్పాలి కదా. సో పవన్ కళ్యాణ్ గారే
పేరు కూడా చెప్పారంట. అసలు 2008లో ఆయన కాంగ్రెస్ నాయకుడు కాదంట, వేరే పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ఇబ్బంది పెట్టారంట, ఆవేదనతో చెప్పారంట. కానీ ఈరోజు వైఎస్ఆర్ గారి పేరు చెప్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ గారికి విచిత్రంగా అనిపించిందంట, ఈరోజు ఏంటి విడ్డూరంగా వైఎస్ఆర్ గారి పేరు చెప్తున్నారు అని. అండ్ అప్పట్లో మనకందరికీ తెలుసండి, ఓపెన్ సీక్రెట్, ఉన్నవి రెండే పొలిటికల్ పార్టీస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఒకటి తెలుగుదేశం, 2 కాంగ్రెస్. కోర్స్ బీఆర్ఎస్ కూడా ఉండింది, కానీ కాంగ్రెస్ నాయకుడు కాదు అన్నారు. అంటే అప్పట్లో పూర్తి స్థాయిలో రాష్ట్రమంతా ఉన్న పార్టీలు ఇవి రెండే. బీఆర్ఎస్ తెలంగాణకు పరిమితమైంది. 2009లో 10 గెలిచారు. అంతకుముందు నాకు తెలిసి 25 సీట్లు గెలిచారంట. కానీ ఓవరాల్గా చూస్తే రెండే మెయిన్ పార్టీలు ఉన్నాయి ఆ టైంకి, 2008కి. అప్పుడే ప్రజారాజ్యం కూడా వచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏది నిజం, ఏది అబద్ధం, మీరే ఒక్కసారి బేరీజ్ వేసుకోండి. ఇవన్నీ కూడా చరిత్ర అండి. ఇప్పుడు చింపేస్తే చిరిగిపోవు. నేను 11 రోజులు ఉపవాసం చేసిన అన్నా కానీ, సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అన్నా కానీ, 30,000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా అమ్మాయిలు మిస్ అయినారన్నా కానీ, కులభావం పెంచుకోమని చెప్పినా కానీ, అసలు సినిమా హాళ్ళల్లో జాతీయ గీతం ఎందుకు, మేము సినిమా చూడడానికి వస్తాం, మా జాతీయ గీతం పాడి మేము దేశభక్తి నిరూపించుకోవడానికి రాము, మాకు ఇష్టం లేదు అన్నది కూడా చరిత్రే. పవన్ కళ్యాణ్ గారే అన్నారు, అవన్నీ ఉన్నాయి వీడియోలు. నేను చిన్నప్పుడే బ్యాప్టైజ్ అయ్యాను అని చెప్పాడు. మా నాన్న సిగరెట్ వెలిగించుకుంటాడు ధూపం దగ్గర, దేవుడు లేదు దయ్యం లేదు అంటారంటారు. పవన్ కళ్యాణ్ గారి సోదరుడైన నాగబాబు గారు ఎన్నోసార్లు దేవుడిని అవమానిస్తూ పోస్టులు పెట్టాడు ఈ ట్విట్టర్లో. అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఎక్కడికి వెళ్ళవు. పవన్ కళ్యాణ్ గారు ముస్లిం వాళ్ళ ఇంట్లో నెత్తి మీద ఆ ముస్లిం టోపీ పెట్టుకొని భోజనం చేసేది, అసలు హిందూ నాయకులే కారణము ఈ మత కల్లోలాలు జరగడానికి అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రతిరోజు నేను మాట మారుస్తా అంటే ఇంకా ఎలా విశ్వసించాలి, ఏమని విశ్వసించాలి? ఒకటి, నాకు అభిమానులు ఉన్నారు, నేను గ్రౌండ్లోకి వెళ్ళి పనిచేసినా చేయకపోయినా వాళ్ళు గొర్రెల్లాగా నా కోసం పనిచేస్తారు. 2, కులభావం పెంచుకోమంటే పెంచుకుంటారు. నేను ఇప్పుడు నాకు వద్దు కాబట్టి నేను వద్దన్నాను, మళ్ళీ ఎలక్షన్ ముందు కులభావం పెంచుకోమంటే పెంచుకుంటారు. వాళ్ళు కూడా, అంటే కాపులందరూ కూడా నేను ఎట్లా చెప్తే అట్లా ఆడతారు అనే భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అంతకంటే ఆయన ధైర్యము, ఆయనకు స్ట్రెంగ్త్ ఏం లేదు. ఎందుకంటే పరిపాలన ఏదైనా చేస్తే కదా. ఒకసారి మీరు కూడా ఆలోచించండి.